హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎఫర్ట్. సో ఫ్రెండ్స్, అగ్నివీర్ 2024 ర్యాలీకి సంబంధించి మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 22nd ఆఫ్ మార్చ్కి అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది అనమాట, రైట్. సో దీని తాలూకు మనకు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్గా రావచ్చు, రైట్. సో అండ్ మోర్ ఓవర్ ఎగ్జామినేషన్ యొక్క కట్ ఆఫ్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే లైక్ కొంతమంది మరీ హెవీగా ఉంటుందేమో కట్ ఆఫ్ అని కొంచెం డౌట్ పడుతున్నారు. ఆ కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ అడాప్టబిలిటీ టెస్ట్ అనే ఒక కొత్త టెస్ట్ అనేది మీకు రావడం జరిగింది. చాలా మందికి తెలియదండి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి. చాలా క్లియర్గా అడాప్టబిలిటీ టెస్ట్ గురించి అనేది మనకు ఎలా ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది అని నేను చెప్తానండి. మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ డైలమా, ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్, ప్రతి ఒక్కరు నెగిటివ్లో ఉన్నారనమాట. జస్ట్ 4 సంవత్సరాలే కదా, ఏమి మళ్ళీ తర్వాత బయటికి రావాల్సిందే అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, నో డౌట్. సో ఈ కన్ఫ్యూజన్ కూడా నేను ఇక్కడ మీకు దూరం చేస్తానండి. దెర్ ఆర్ 90% ఛాన్సెస్ ఆఫ్ పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ విషయాల గురించి కూడా కాస్త ఈ వీడియోలో మాట్లాడుకుందాం, రైట్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ అగ్నివీర్ ర్యాలీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అయ్యే విధంగా చేయండి బాయ్స్, రైట్. సో చూద్దామండి, ఇక్కడ మనకు వచ్చేసి బిఫోర్ దట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు, అగ్నివీర్ ర్యాలీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు జీడీ అండ్ ట్రేడ్ మెన్కు సంబంధించండి మన దగ్గర సైనిక యాప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సు, లిమిటెడ్, కన్ఫ్యూషన్ లేకుండా మంచి కోర్సు, నీట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ బేస్ చేసుకొని మీకు మంచిగా కోర్స్ అనేది మీకు అందివ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 499 కూడా కాదు, జస్ట్ 499 కూడా కాదు, ఈ 4 కాస్త 3 అయిందనమాట. అంటే 399 రూపాయలకు మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు అందివ్వడం అయితే జరుగుతుంది, రైట్. ఇది ఫుల్ కోర్స్ అనమాట, రైట్. సో మనకు వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, రైట్. ఓవర్ టు దాట్ మనకు అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కూడా ఈ కోర్సులో వాళ్ళకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అడాప్టబిలిటీ టెస్ట్ కోచింగ్ ఈ కోర్సులో వాళ్ళకు మనం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు సార్, మేము ఇంత కోచింగ్ మనకు అవసరం లేదు మాకు అనుకున్నప్పుడు టెస్ట్ సిరీస్ ఉంటుంది. జస్ట్ 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నామండి. రేపే 99 రూపీస్కు జస్ట్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం, రైట్. 120 టెస్టులు అనేది ఆల్రెడీ మీకు అక్కడ అప్డేటెడ్గా ఇవ్వడం జరిగింది. ఇంకా రెగ్యులర్గా మీకు అక్కడ ఈ యొక్క టెస్ట్ సిరీస్ కోర్సులో మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, అకార్డింగ్ టు ద ప్యాటర్న్ అనమాట, రైట్. సో అడిషనల్గా ఇదే కాదండి, సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో వాళ్ళకు జస్ట్ లాస్ట్ ఇయర్ జరిగిన, అంటే లాస్ట్ ఇయర్ మా టఫ్ జరిగింది సార్ అది ఇది అన్నారు కదా. సో అలాంటి లాస్ట్ ఇయర్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ అనేది జస్ట్ ఒక 500 క్వశ్చన్స్ జీకే జిఎస్ బిట్స్ మీకు షేర్ చేయబోతున్నాను సైనిక యాప్లో, రైట్. జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ 1 రూపీ కోర్స్ ఉంటుంది, 1 రూపీ కోర్సులో మీరు లాగిన్ అవ్వండి చాలు, రైట్. మీకు ఆ 500 క్వశ్చన్స్ అనేది అతి త్వరలోనే అక్కడ మీకు లాంచ్ కాబోతున్నాయి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్వశ్చన్స్ అక్కడ నుంచి పడే అవకాశం చాలా ఉంది. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ కోర్సెస్ అనేది చాలా రీజనబుల్గా వచ్చాయండి ఇప్పుడు, రైట్. 399 రూపీస్కే ఉంది. సో బెటర్ ఏంటంటే నేను అడ్వైజ్ చేసేది 399 రూపీస్, రైట్. సో జస్ట్ బయటికి పోయి ఒక బిర్యానీ, ఒక కూల్ డ్రింక్ తాగితే అయిపోతుందండి, రైట్. సో మంచి కోర్సు, మంచి క్లాసెస్ మీకు అందివ్వడం జరుగుతుంది. దయచేసి ఒక్కసారి లాగిన్ చేసి డెమో క్లాసెస్ వినండి అమ్మా, రైట్. సరే చూద్దామండి, మనకు ఈ యొక్క అగ్నివీర్కు సంబంధించి అడ్మిట్ కార్డ్స్ టెంటేటివ్గా మనకు వచ్చేసి ఏంటంటే ఆర్మీ సైడ్ నుంచే వాళ్ళు చెప్పడం జరిగింది, రైట్. సో అప్రాక్సిమేట్గా మనకు 10 to just 15 days బిఫోర్ యువర్ ఎగ్జామ్ అనమాట, రైట్. బిఫోర్ ఎగ్జామ్ అంటే 10 to 15 days అంటే మనకు వచ్చేసి ఏప్రిల్ 22 కదా మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది. సో ఈ ఏప్రిల్ 22 నుంచి 10 రోజులు అంటే 15 రోజులు అంటే మనకు అప్రాక్సిమేట్గా ఏప్రిల్ 10 అంటే మనకు ఏప్రిల్ 8 నుంచి 10 మధ్యలో మనకు మీకు అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. లేదు మోస్ట్లీ ఇంకా లేట్ అయ్యింది అంటే మహా అంటే మనకు వచ్చేసి ఏప్రిల్ 8 నుంచి 12 మధ్యలో మీకు అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుందండి. ఏ సిటీ ఉంటుంది, ఏ సెంటర్ ఉంటుంది, డైరెక్ట్గా మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్స్లో తెలియజేయడం జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఎదురు లాగిన్ అయినా అవ్వచ్చు మీ ఐడితో, లేదంటే మీ మెయిల్ కన్నా ఈ యొక్క అడ్మిట్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట, రైట్. సో ఇదొక పాయింట్ అండి. మనం సెకండ్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకుంటే చూడండి, కట్ ఆఫ్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ కూడా కట్ ఆఫ్ లెవెల్ అనేది తక్కువగానే ఉన్నది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది జనరల్గా కంపారిటివ్లీ తక్కువ వచ్చాయన్నమాట అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఈసారి కూడా లాస్ట్ ఇయర్తో కంపారిటివ్లీ మనం కంపేర్ చేసుకుంటే మాత్రం ఈక్వల్ లేదంటే అంతకంటే తక్కువే మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. కాబట్టి
అండ్ మోర్ ఓవర్ వచ్చేసి వేకెన్సీస్ అనేది లాస్ట్ ఇయర్ కంటే తక్కువ ఏముండవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు కట్ ఆఫ్ లెవెల్స్ అనేది నా అనాలిసిస్ ప్రకారం నేనైతే చెప్తున్నాను, జస్ట్ జీడీ అండ్ ట్రేడ్ మెన్కి చెప్తున్నానండి. జీడీ ట్రేడ్ మెన్ వరకు మాత్రం నేను చెప్పగలను, రైట్. సో కట్ ఆఫ్ లెవెల్స్ అనేది జస్ట్ మీరు 40 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోగలిగితే, జస్ట్ 40 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోగలిగితే మీరు ఎగ్జామ్ పాస్ అయినట్టే 100%, రైట్. 40 మార్క్స్, అప్రాక్సిమేట్లీ 40 మార్క్స్ మీరు ఇంకా ఎక్కువే చెప్తున్నాను, రైట్. సో 35 మార్క్స్ గెయిన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు. బట్ 40 మార్క్స్ ఏంటంటే మీరు అక్కడ రన్నింగ్లో ఒకవేళ సెకండ్ బోర్డు కొట్టినా కూడా మీరు అక్కడ మెరిట్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 40 మార్క్స్ వరకు తెచ్చుకోండి, రైట్. మీరు ఎగ్జామ్ కట్ ఆఫ్ అయితే క్లియర్ అవుతారు, అది మాత్రం గ్యారంటీ అండి, రైట్. సో ఇక్కడ ఎగ్జామ్ కట్ ఆఫ్ వచ్చేసి మీరు 40 మార్క్స్ మీకు వస్తున్నాయా లేదా అని కాన్ఫిడెంట్గా ఉండండి చాలు. ఇప్పటి నుంచి అయినా కూడా మీకు ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది, అంటే ఎగ్జామ్ పాస్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ పాస్ అవ్వడమే కాదు కదా, మెరిట్ రావాలి. ఒకవేళ ఇక్కడ 40 వచ్చాయి, బట్ అక్కడ మీరు ఫస్ట్ బోర్డే కొడతామనే నమ్మకం ఏముందండి, ఫస్ట్ బోర్డే కొడతామని నమ్మకం ఉంది, 10 పుల్అప్స్ తీస్తామనే నమ్మకం ఏముంది, రైట్. సో అందుకు నేను చెప్పేది అంటే అట్లీస్ట్ మీరు ఎగ్జామ్లో మీరు 55 to 60 వరకు మార్క్స్ స్కోర్ చేసుకునేదానికి మినిమం ప్రయత్నం అయితే చేయాలి. 55 to 60 మార్క్స్ స్కోర్ చేసుకునే మినిమం ప్రయత్నం అయితే చేయాలన్నమాట. ఇది నేను ఇస్తున్న మీకు అడ్వైజ్ అనమాట. కట్ ఆఫ్ లెవెల్స్ అనేది పెద్ద హైలో పోవు, అండ్ కట్ ఆఫ్ ఎక్కడ డిస్క్లోజ్ చేయరు. బట్ ఏంటంటే మనకు జస్ట్ మనకున్న అనాలిసిస్ ప్రకారం మనం చెప్తున్నాం అనమాట, రైట్. సో మీ టార్గెట్ వచ్చేసి 55 to 60 మార్క్స్ మినిమం మీ అగ్నివీర్ జీడీ ట్రేడ్ మెన్లో వరకు మీరు తెచ్చుకుంటే చాలండి, రైట్. సో ఈ యొక్క మిగిలిన ట్రేడ్స్ గురించి నేను అంత అనాలిసిస్ చేయలేదు, బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు 35 to 40% మార్క్స్ వస్తే చాలండి మీకు అక్కడ మీరు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కు అలాంటి ఫిజికల్కు వెళ్ళేదానికి మీకు అవకాశం ఉంటుంది. అది మాత్రం నేను చెప్పగలను అనమాట, రైట్. ఇంకొకటి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఏంటి సార్ అంటే అడాప్టబిలిటీ టెస్ట్ గురించి అండి. అడాప్టబిలిటీ టెస్ట్ అనగానే మనకు కొత్తగా పెట్టారండి అడాప్టబిలిటీ టెస్ట్. మనకు ఏంటి సార్ అడాప్టబిలిటీ టెస్ట్ అంటే మనము ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కడ ఎన్విరాన్మెంట్, వాళ్ళ యొక్క కండిషన్స్, వాళ్ళ యొక్క వాతావరణము, లేకపోతే ఆ డిఫరెంట్ టాస్కులు కానీ, లేకపోతే డిఫరెంట్ ఏరియాస్లో కానీ వర్కింగ్ ప్రెషర్ నువ్వు తట్టుకోగలవా, నువ్వు ఏ విధంగా ఆలోచించుకోగలవు, ఇలాంటి కొన్నింటికి ఒక రకమైన టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పేరే అడాప్టబిలిటీ టెస్ట్. అడాప్టబిలిటీ అంటే మనము ఆ పరిస్థితులకు మనం అలవాటు పడ్డాన్ని మనం అడాప్టబిలిటీ అంటాం, అంతే. అక్కడ పెద్ద సైన్స్ ఏం లేదు, రైట్. సో ఆ అలవాటు పడేదానికి కూడా ఒక టెస్ట్ ఉందంట, రైట్. దాన్ని అడాప్టబిలిటీ టెస్ట్ అంట. మనకి ఈసారి లాస్ట్ టైం ఎయిర్ ఫోర్స్లో ఉంది, ఎలాగో ఉంది, ఆఫీసర్స్కి ఉంది, ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్కి ఉండే, ఇప్పుడు అగ్నివీర్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆర్మీలో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది మనకు టెంటేటివ్గా వచ్చేసి మీ యొక్క ఫిజికల్ అవగానే రైట్, మెడికల్కు ముందు, బిఫోర్ అంటే ఆఫ్టర్ ఫిజికల్ అండి, ఫిజికల్ తర్వాత బిఫోర్ మెడికల్ మీకు ఈ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫిజికల్ అవ్వగానే ఇమీడియట్గా అదే టైంలో మీకు మేబీ మొబైల్ ఇచ్చి ఆ మొబైల్లోనే ఎగ్జామ్ రాయమని చెప్పొచ్చేమో, రైట్. అది ఒక అడాప్టబిలిటీ టెస్ట్. ఎక్కువ టైం అంటే చాలా తక్కువ టైం ఉంటుంది. క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు అనేది ఎంత క్లారిటీ రాలేదు, బట్ ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఏ విధంగా రాయాలి, అసలు మనం ఆ అడాప్టబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఎట్లా పాస్ అవ్వాలి, రైట్. సో ఏది ఇంపార్టెంట్ అనేది అక్కడ నేను మీకు మన యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఫ్రీగానే అక్కడ మీకు కోర్సుతో పాటు అడాప్టబిలిటీ టెస్ట్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అనేది మీకు ఫ్రీగానే అందిస్తున్నాను. కోర్సుతో పాటు అడాప్టబిలిటీ టెస్ట్ లైవ్ క్లాసెస్ అండి ఫ్రీగానే మనకు కోర్సు తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీగానే అందిస్తున్నానండి, రైట్. సో సార్ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఏమంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంతో కొంత మినిమం ఛార్జెస్తో మీకు కోచింగ్ అందివ్వడం అయితే జరుగుతుంది. బట్ అడాప్టబిలిటీ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, కొత్తగా వచ్చింది, రైట్. సో దీనికి సంబంధించిన మొత్తం ఆ క్వశ్చనర్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం అంతా మనకు చాలా క్లారిటీ ఉంది. మంచి కోచింగ్ అనేది ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలి, అసలు ఈ టెస్ట్ కంటే బిఫోర్ మనం ఏం నేర్చుకోవాలనేది కూడా మీకు చాలా క్లూ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి, గుర్తుంచుకోవాలా, రైట్. సో వీడేదో ప్రమోషన్ కోసం చేస్తున్నారనే ఒపీనియన్ అయితే పక్కన పెట్టేసాయండి బాస్, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఆ ఇంపార్టెంట్ కాబట్టే నేను మీకు రకరకాల ఏరియాస్ నుంచి, సోర్సెస్ నుంచి క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకొని మీకు ఈ కోర్స్ ఇచ్చేదానికి రెడీ అయ్యాను అనమాట, రైట్. సో ఇంకా అడాప్టబిలిటీ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకవేళ అడాప్టబిలిటీ టెస్ట్ పాస్ కాకపోతే మాత్రం ఇంటికే మనం గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. ఒకవేళ అడాప్టబిలిటీ టెస్ట్ పాస్ కాలేదు అంటే ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఇంటికి పంపిస్తాము ఫైల్ అని చాలా క్లియర్గా ఇచ్చాడు అనమాట.
రైట్. సో అంత ఇంపార్టెన్స్ మీకు మామూలు ఎగ్జామ్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అడాప్టబిలిటీ టెస్ట్. దయచేసి అడాప్టబిలిటీ టెస్ట్ దగ్గర మీరు మిస్ కావద్దు. అడాప్టబిలిటీ టెస్ట్ దగ్గర పొరపాటు చేయొద్దు అనమాట. ఇంకో విషయం లాస్ట్ ఇంకో పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. పర్మనెంట్ అవుతామా లేదా అనేది చాలా చాలా పెద్ద మనకు ఇదనమాట. రైట్, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కదా, పర్మనెంట్ అవుతామా లేదా. రైట్, చూడండి ఆల్రెడీ కొంతమంది పిల్లోళ్ళు సర్వీస్లోకి వెళ్ళారు. రైట్, సో సర్టన్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ కూడా పెంచుకుంటున్నారు. వద్దురా మేము 4 ఏళ్ళకి వస్తాము, లేదు మేము ఉంటాము, ఉంటే బాగుంటుంది, పర్మనెంట్ అయితే బాగుంటుంది, ఇలాంటి కన్ఫ్యూజన్ అనమాట. ఒకటి నేను నా సలహా ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్తున్నాను. సర్వీస్లోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఉండాలి అనుకున్నాడు అంటే 100% పర్మనెంట్గా ఉంటాడండి. నో డౌట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఎలా ఉంటారు సార్, ఏం సార్, ఎట్లా అంటే అది టైం తెలియజేస్తుంది. పాలసీసే చేంజ్ అవ్వచ్చు. రైట్, సో ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ మాకు 25% వర్కౌట్ అవ్వదండి, 50% పర్మనెంట్ చేయండి అని అలా ఆర్మీ కూడా ప్రపోజ్ చేయొచ్చు. లేదంటే ఆర్మీ రియల్ టైం రిక్వైర్మెంటే ఉండి పర్మనెంట్ ఒక పర్సంటేజ్ పెంచవచ్చు, 25 ఉన్నది 75 పెంచవచ్చు. రైట్, సో ఇలా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనమాట పర్మనెంట్ అయ్యేదానికి. ఎక్కడ మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు, ఇది ఓన్లీ 4 ఇయర్సే, లేదంటే మేము 4 ఇయర్స్ తర్వాత మా బతికేంది అనేసి. ఒకవేళ 4 ఇయర్స్ తర్వాత అయినా కూడా మీరు బయటకు వచ్చారంటే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. 10% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి డిలో మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పింది అన్నమాట. రైట్, సో దానికి తగ్గట్టు ఇండియన్ రైల్వేస్ సైడ్ నుంచి కూడా ఒక సర్క్యులర్ అనేది వచ్చింది. 10% రిజర్వేషన్ అగ్నివీర్ వాళ్లకు ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ వస్తారో వాళ్ళకు రిజర్వ్ చేసి పెడతాము అనేసి. నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్స్లో రైట్, చూడండి ఆ 10% రిజర్వేషన్లో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఒకవేళ అలాంటి వ్యక్తులు అంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఓపెన్గా జాబ్ కొట్టాలంటే చాలా చాలా కష్టమవుతుందండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మీరే గ్రహించగలరు. బట్ అలా రిజర్వేషన్ తీసుకొని వచ్చి ఒక 10% రిజర్వేషన్ తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లో ఒక 10% రిజర్వేషన్ తీసుకున్నారంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అండి. ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి రిజర్వేషన్ ఉన్నట్లు, ఒక ఎక్స్ సర్వీస్మెన్కు రిజర్వేషన్ ఉన్నట్లు, ఒక అగ్నివీర్ కూడా రిజర్వేషన్ ఉంది జస్ట్ 4 ఇయర్స్లోనే. 4 ఇయర్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, 4 ఇయర్స్ ఆఫ్ యువర్ సర్వీస్లోనే మీకు 10% వరకు రిజర్వేషన్ రాగలుగుతుంది. దట్టు కొన్ని స్టేట్స్ కూడా అక్కడ రిజర్వేషన్ ఇచ్చేదానికి ముందుకు వస్తున్నాయి. మేబీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా అవకాశం ఉందన్నమాట వీళ్ళకి. సో అట్ ఎనీ కాస్ట్ మీరు పర్మనెంట్గా ఉండాలనుకున్నా పర్మనెంట్ అవుతారు, ఒకవేళ బయటికి రావాలనుకున్నా కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారనమాట. అక్కడ ఎటువంటి ఇబ్బంది ఏముండదు అనమాట. ఓకేనా బాయ్స్? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్మనెంట్ అది ఇది ఇన్ని కన్ఫ్యూజన్స్ వద్దు. కరెక్ట్ డైరెక్ట్గా రాయాలి అనుకున్న వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, పకడ్బందీగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. రైట్, సో ట్రైనింగ్ చేయండి. ఎంత నెగటివ్ ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేసేయండి. రైట్, మీ రిక్వైర్మెంట్, మీ అవసరం. రైట్, సో ట్రైనింగ్ చేసి నెక్స్ట్ పర్మనెంట్ అవుతారా, బయటకు వచ్చి ఇంకో జాబ్ కొట్టుకుంటారా విత్ రిజర్వేషన్ అనేది మీ యొక్క ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నెగటివిటీ అనేది పెట్టుకోవద్దు బాయ్స్, నెగటివిటీ అనేది పెట్టుకోవద్దు. ఇప్పటికే టైం ఉంది, ఇంకొక 1 మంతే టైం ఉంది. రైట్, సో ఈ 1 మంత్ అయినా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఊరికే వదిలిపెట్టుకోవద్దు, అది ఇది అట్లా ఇట్లా అనేసి ఊరికి వదిలిపెట్టుకోవద్దు. కట్ ఆఫ్ లెవెల్స్ కూడా తక్కువే ఉంటాయి. కాస్త మీ సైడ్ నుంచి మీరు పుష్ చేశారు, మీ సైడ్ నుంచి కొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఎఫర్ట్స్ మీరు పెట్టారు అంటే మినిమం 50 నుంచి 60 మార్కులు రావడం అయితే జరుగుతాయి అన్నమాట. సో మన కోర్సులో కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ మినిమం 60 to 70% మార్క్స్ మినిమం ఇప్పుడు నుంచి చదివినా కూడా మీకు వచ్చే అవకాశం ఉండే విధంగానే డిజైన్ చేశాము. లిమిటెడ్గా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. దయచేసి ఏదో చెప్తున్నాలే అనుకుండా ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు వినండి, చూడండి, సిన్సియర్గా చదవాలి, సిన్సియర్గా మనకు అగ్నివీరుకు రాయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అడాప్టబిలిటీ టెస్ట్ కూడా చాలా ప్రాపర్గా చెప్తాను, అది 100% ఈజీగా పాస్ అయ్యే విధంగా చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి. మన ఏదైతే కోర్సు తీసుకున్నారో కోర్సులో లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. లైవ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. రైట్, డైలీ ఈవినింగ్ 6 PM వచ్చేసి మనకు లైవ్ క్లాసెస్ ఉంటాయండి. సో డోంట్ మిస్ అనమాట. రైట్, అగ్నివీర్ కోర్స్ అనేది డోంట్ మిస్. జస్ట్ మీకు రైట్ నో ఒక 399 రూపీస్లోనే వస్తుంది బాయ్స్. ఓకేనా? సో మిస్ అవ్వకుండా మీరు కోర్స్ తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి బాయ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.